ఔషాపూర్లోని ఉమామహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ పున్నాల మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోను గట్కేసర్ సర్కిల్ 6వ డివిజన్ ఔషాపూర్లోని శివాలయంలో ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ చైర్మన్ పన్నాల మల్లారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొని శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తులు గ్రామంలో కొలువుదీరిన మహాదేవుడు శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాదేవునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ మహాశివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు కిటకిటలాడారు. శివపార్వతుల కళ్యాణం నిర్వహించి ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణలతో పాటు హరహర మహాదేవ శంభో శంకర నినాదాలు మారుమోగాయి. అనంతరం శివపార్వతులను పల్లకిలో ఊరేగింపుగా ఆలయం చుట్టూ ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల, గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, మహిళలు, ఆలయ ప్రధాన అర్చకులు సాకేత్ శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ యొక్క ఔషాపురం గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయము శివ పంచాయతనము శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గ్రామ ప్రజల సహకారంతో. ఈ రోజు కూడా ఈ యొక్క శివరాత్రికి 2 రోజుల కార్యక్రమంలో నిన్న శనివారము 14/2/2026 ఫిబ్రవరి శనివారం రోజు ఉదయము అఖండ దీపస్థాపన మొదలై ఈ రోజు ఇంతవరకు ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అతి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత 12 గంటలకు లింగోద్భవ కాలంలో అభిషేకంతో ఈ కార్యక్రమాలు ముగిస్తాయి. ఈ యొక్క పురాతన దేవాలయంలో భక్తులు కోరిన కోరిక తీర్చే కొంగు బంగారమై నిలిచినటువంటి యొక్క పరమేశ్వరుడు వారి మనసుతో అర్పించి స్వామి మాకు ఇవి కావాలని తప్పకుండా ఇచ్చే మా భగవంతుడు అందరికి కూడా యొక్క లోకంలో క్షేమంగా ఉండాలని, మా గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పేసి అందరి తరఫున ఈ కార్యక్రమం లోకరక్షణ కొరకై ఈ కళ్యాణ మహోత్సవం చేసినాం. ఈ యొక్క సంవత్సరం కూడా అందరు కూడా అకాల మరణాలు పాలవుతున్నారు, అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి. ఆ విధంగా తెలియనటువంటి కుట్టాడులు కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం కూడా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రహాల ప్రభావం చే బాధపడుతున్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతునికి మేము అందరి సహకారంతో ఈ కార్యక్రమ విజయంతో ముగించాము. అందరికీ ఆ పరమేశ్వరులు సంపూర్ణ అనుగ్రహం కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.